మొన్న ఆగస్టు 15కి తమిళనాడులో ధర్మపురిలో ఒక గొర్రె నేను పాడను, నేను శాల్యూట్ చేయను. వందే మాత్రం పాడరా? పాడరు. కారణం? మా దేవుడు ఒప్పుకోడు. వందే మాత్రంలో ఏముంది? మా దేవుడు ఒప్పుకోడు. వందే మాత్రంలో ఏముంది గురుగారు? వందే మాత్రం అంటే అర్థం ఏంటండి? మా అంటే అమ్మ కదా. మనం అన్నిట్లో అమ్మని చూస్తాం కదా సార్. మనం భూమిని ఏమంటాం? భూమాత. ఈ దేశాన్ని ఏమంటాం? భరతమాత. అమ్మ అనకూడదు కదా. వాళ్ళకి పుస్తకంలో చెప్పిన అక్షరాలే ముఖ్యం తప్ప ఈ దేశం ముఖ్యం కాదు. అందుకని జై కొట్టం మేము, శాల్యూట్ చేయం. అది గొడ్డ మొక్క. తెలుసు అతని పేరేంటి? పిడి సుందరరావు అని ఓ ముసలాయన, క్రాక్జాక్ అనమాట, వైజాగ్లో ఉంటాడు. గుడ్డ మొక్కకి శాల్యూట్, ఆ మిఠాయిలు అని పిచ్చివాగుడంతా వాగుతుంటాడు. ఎందుకంటే మతం మారితే స్వామి వివేకానంద ఎప్పుడూ చెప్పారు, ఎవరైనా ఒకటి మతం మారితే వాడిలో జాతీయతాభావం పోతుంది, దేశభక్తి ఉండదు వాడికి. అందుకని వ్యతిరేకిస్తాం, ఊరికే కాదు. నెక్స్ట్ 9, వ్యక్తిగత నిందలు దూషణలు చేసిన వారిని ఖండించాలి. భారతదేశంకి వ్యతిరేకంగా మాట్లాడేవారు దేశద్రోహులుగా ప్రకటించాలి. వాళ్ళు క్రైస్తవులు కాదని ప్రకటించాలి. వాడెవడో ఉపేంద్ర అంటే మనకు పుట్టినాడు కదండి, ఆ పేరు భాగవతంలో కదా, విష్ణుమూర్తి పేరు కదా. అతను వీడియోలు ఉన్నాయి, నా సొంతం ఏం చెప్పట్లే, వీడియోలు ఉన్నాయి. భారతదేశాన్ని మొక్కలు చేసేయండి, ఇది బాబుది. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఈ దేశాన్ని మొక్కలు చేసేయాలా అంటే కలపడం అనే కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. మనకుంది సంగచ్చధ్వం సంవదధ్వం ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. గుళ్ళోకి వెళ్ళండి, మిమ్మల్ని ఎవడో కులం అడగడు, ప్రాంతం అడగడు, పూజ చేయాలంటే గోత్రం అడుగుతాడు. ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి వచ్చిన డౌట్ గురు అడిగాను. శ్రీరాముడు దేవుడు కదా, రావణాసుడు మరి దేవుడా రాక్షసుడా? ఇప్పుడు దేవుడు అని ఎవడైనా అంటే చెప్పండి, మాట్లాడతా. మీ దృష్టిలో రావణాసుడు దేవుడా రాక్షసుడు? నా దృష్టి ఏమిటండి, రామాయణంలో స్పష్టంగా చెప్పారు, హీజ్ ఎ విలన్ అసుర, రావణాసుర. మీరే చెప్పారుగా, ఇది స్టూడియో మీది, ఇది అన్న సినిమాలా కాదుగా, ఇది మనందరిది. వాట్ ఎవర్ ఇట్, ఇదైతే స్టూడియో కదా, సిగ్నేచర్ ఛానల్ ఇది. సినిమాలు ఏది, తెర ఏది అంటారేంటి? ఇక్కడ తెర ఎందుకు ఉంటుంది? వాడు దేవుడు ఎలా అవుతాడు? అర్థమైందా? ఇక్కడ తెర అడగడం. కొన్ని చోట్లలో పూజిస్తూ ఉంటారు కదా రావణాసుడిని. నీకు ఏం మాట్లాడి నేను ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న భావజాలం, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకున్న ఫ్రీడము, వాళ్ళ ఇష్టం ఆర్ మిస్యూజ్, అది అప్ టు దెమ్. ఏమండి మీరు రామాయణం చదవండి, చాగంటి గారు ఎన్నిసార్లు చెప్పారు. ఈ వాల్మీకి ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చాడు ఎవరికైనా? నా క్వశ్చన్ ఎందుకు సంధించానంటే, మీకు రావణాసుడు అనేటోడు నిజంగానే చెడ్డోడే అయి ఉంటే సీతమ్మ దేవిని ఈ జోకు తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏమన్నా చేసి ఉండొచ్చు కదా, ఏమీ చేయలేడు అని అంటే ధర్మాన్ని గెలిపించడానికి. ఈ జోకు విని మాకు డోకు వచ్చేస్తుంది సార్. ఇది ఓల్డ్ జోకు, మీరు అడిగిన జోకు ప్రశ్న అంటలే, గమనించారా? జోక్ అంటున్నా. ఎందుకంటున్నానంటే, మీరు అక్కడ ఇద్దరిని పెట్టారు సార్ తుపాకులు పట్టుకుని. మా రెడ్డి అక్కడ నుంచున్నాడు. వాడు నేను మహేంద్ర గారిని గౌరవించాను అందుకే లోపల రావట్లేదు అంటున్నాడు. అది ఎందుకు రావట్లేదు లోపల చెప్పండి? తుపాకీలు రావణాసుడి దగ్గర ఏముంది మరి? అలా మీరిద్దరిని అక్కడ తుపాకులు పెడితే ఆడు ఎలా వస్తాడు లాపాకియాడు? అవునా? మళ్ళీ పెద్ద మహేంద్ర గారిని గౌరవించాను తొక్క తోటకూర అంటే ఎలా కుదురుద్ది? అలాగా వీడికి శాపం ఉంది, రంభ శాపం ఇచ్చింది. నువ్వు ఎవరినైనా ముట్టుకున్నావా అనుమతి లేకుండా నీ తల వేయి వక్కలవుగాక వక్కపోడిలాగా. మీరు అక్కడ ఏమో ఇద్దరు పోలీసులు నెట్టేసేసి రెడ్డి రా స్వామి రారా అంటే ఎలా కుదురుద్ది? అలాగ ఉంటుంది. ఆయన భయపడి ముట్టుకోలేదు తప్ప అన్ని మాటలు ఎందుకు? ఎవ్వడు రామాయణం చదవకుండా ఈ వాట్సాప్ బ్యాచ్, ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ, మీ క్వశ్చన్ కూడా అందులోదే. ఇది కాదు, నన్ను ఏమి చదివి ఒప్పుకుంటాం, ఇది ఒప్పుకోమంటే ఖచ్చితంగా నా అమాయకత్వం. అది మీరంటే మీరు వాళ్ళందరితో అడిగారు, మీరు అడిగింది మీ సొంతం కాదు నాకు తెలుసు. కానీ కాదండి, సీతాదేవి ఓపెన్గా చెప్పింది, స్వామి అనుమతి లేక నేను ఇట్లుంటిని కానీ అని చెప్పుద్ది ఆవిడ. అయితే నిన్ను భస్మం చేయడం పెద్ద పనా ఆవిడికి? ఏమండి, ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ కదా రావణాసురుడు. అంత పర్సన్ వచ్చి ఆవిడ ముందు నుంచుంటే మధ్యలో ఏం పెట్టిందండి ఆవిడ? ఏం పెట్టింది తెలుసా? తెలీదా? గడ్డిపోచ పెట్టింది సార్. వాడు వెంటనే సముద్రంలో దూకి చచ్చిపోవాలి వద్దా? తెలీదా మీకు? గడ్డిపోచ పెట్టి మాట్లాడింది అంటే ఏంటి దాని అర్థం? నువ్వు దాంతో సమానం అని. ఆడికి సిగ్గుసారి ఉంటే చచ్చిపోద్దా? పోనీ అక్కడతో ఊరుకుంది అనుకుంటున్నావా సీతాదేవి? వాడు డబ్బా మీకు సుబ్బారాయుడు తెలుసా? చిన్నరాయుడు పెద్దరాయుడు తెలుసా? అండ్రాయుడు తెలుసా? వీడు డబ్బారాయుడు.
రావణాసురుడు ఏం చెప్పాడు తెలుసా? నేను అది జయించా, ఇది జయించా, అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభోర్లోక స్వర్లోక మహర్లోక జనంలోక తపోలోక సత్యలోక ఇంద్రాదులు అందరూ ఓడిపోయి అంతా నా కాళ్ళ కింద అంతే డబ్బు కొట్టేశాడు. ఈవిడందా అవును అని వీడు ఊరుకోకుండా ఇంకెక్కడ రాముడు ఈ పాటికి ఏ అడవి మృగమో తినేసి ఉంటుంది, నీవు నన్ను వలచి నా హృదయాన్ని గెలచి ఈ సోదంతా చెప్పాడు. సీతాదేవి అవును నువ్వు చాలా పవర్ఫుల్, ఓసారి నువ్వు స్నానం చేస్తున్నప్పుడు వాటర్ అయిపోయింది గుర్తుందా అంది. అంటే చరిత్ర తెలిసి ఉండాలి ఎవరితోనే మాట్లాడాలంటే. ఆవిడ మరి ఎవరి కూతురు? జనకుడు కూతురు. జనకుడు అంటే జ్ఞానంలో ద్రష్ట తోపు. నువ్వు స్నానం చేస్తుంటే వాటర్ అయిపోయిందా? నువ్వెవరన్నా మనిషిని పంపించావా మీ వాడిని ఎందుకు వాటర్ అయిపోయిందని? అక్కడ ఇంకొక ఆయన స్నానం చేస్తున్నాడు, ఎవరైనా కార్తవీర్యార్జునుడు. నీకు 20 చేతులు, ఆయనకి 1000 చేతులు. నువ్వు వెళ్ళి అడిగావు, ఏయ్ నేను స్నానం చేస్తుంటే నువ్వు 1000 చేతులు ఇలా అడ్డం పెట్టి స్నానం చేయకుండా ఆపెత్తావా, నువ్వు ఆనకట్ట కట్టేస్తావా అని. ఆయన ఏమన్నాడు? రే ఈ 10 తలకాయల పురుగుని తీసుకెళ్ళి లోపల అడేంట్రా అన్నాడు. ఇలాగే సార్ నా వర్డ్స్ కదా, మీ చాగంటి గారు వింటే ఇక బాగుంటుంది. ఈ 10 తలకాయల పురుగుని తీసుకెళ్ళి లోపల పడేయండి అన్నారు. పడేశారు. పురుగు అన్నాడండి. ఎక్కడ పడేశారు? జైల్లో పడేశారు. జైల్లో పడేస్తే ఒక్క మంచి పని చేశాడు రావణాసురుడు. జైల్లో ఆత్మకథలు అవి రాస్తుంటారు కదా, బ్రిటిష్ వాళ్ళ బంగ్లాల్లో ఉండి పుస్తకాలు అవి రాస్తుంటారుగా, అలాగే ఆత్మకథ రాసినటువంటి వాళ్ళు ఎలా రాస్తారో అలాగే ఈయన కూడా 1 month ఎంతో జైల్లో ఉండి ఈ వేదానికి ఘనానో పద్ధతి ఉంది, అదొకటే ఉండేది. వేదం ఎలా చదవాలి అని ఇంకో పద్ధతి పుట్టించాడు, దాన్ని జట అంటారు. అలా రావణాసురుడు మీద వేద పండితుడు, జ్ఞానం లేదని చెప్పట్లే, బోల్డ్ జ్ఞానం ఉన్నోడే, కానీ ఏదో మైండ్ దొబ్బిందంటారా అలాగనమాట. ఇతను 1 month అక్కడ ఉన్నప్పుడు ఇది మంచి పని చేశాడు. సీతాదేవి అనాలిసిస్ మీరు చూడాలి, సీతలాగా ఆలోచించాలి, పరిశీలన చేయాలి. మనంతా శీతలమే, ఇది కానీ తెలిస్తే మన మనసంతా శీతలమే. యు గాట్ ఇట్, దిస్ వర్డ్ టు శీతలమే. మామూలు సకారంలో సి, మెలికల శాలో శీతలం. శీతలం అంటే కూల్. ఇఫ్ యూ అండర్స్టూడ్ వీఆర్ ఆల్ సీత, మన జీవితం శీతలం అయిపోతుంది, అంటే కూల్ అయిపోతుంది. సీతాదేవి ఏముందంటే నిన్ను 1 month అటు జైల్లో పెట్టాడా ఎవరు? కార్తవీర్యార్జునుడు. ఆ కార్తవ్య వీరార్జున్ని నిలువరించిన వాడు ఎవరు? పరశురాముడు. ఆ పరశురాముణ్ణి నిలబెట్టి ఓడించి వెనక్కి పంపినవాడు నా రాముడు వచ్చి నిన్ను వేసేత్తడే. కాన్ఫిడెంట్ అంటే అలా ఉండాలి, ఎనాలిసిస్ అంటే అలా ఉండాలి.